ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి భారీ జలకిస్తూ ఏబి వెంకటేశ్వరరావు గారికి ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో జవహర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఏం జలక్కి ఇవ్వబోతున్నారు, అలాగే ఏబి వెంకటేశ్వరరావు గారికి ఏం గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు అనే అంశానికి సంబంధించి ఈరోజు మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు. ఆయనతో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే. జగదేవ్ గారు, సిఎస్ జవహర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి భారీ జలక్ ఇచ్చి ఏబి వెంకటేశ్వరరావు గారికి ఆయన ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి జవహర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వబోతున్నటువంటి జలక్ ఏంటి, ఏబి వెంకటేశ్వరరావు గారికి చెప్పబోతున్నటువంటి గుడ్ న్యూస్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఏబి వెంకటేశ్వరరావు గారు నిజంగా చాలా యుద్ధం చేశారు, పోరాడుతున్నారు, ఎట్టకేలకు విజయ పతాకం ఎగరవేశారు. అయితే దీని మీద ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కన్నా సోషల్ మీడియాలో కానీ మీరు అన్నట్టు నెట్జన్స్ బాగా ఉత్సాహంతో ఉన్నారు. ఆయన చాలా అన్యాయం జరిగిందే, ఆయన విలువైన సమయము విలువైన సర్వీస్ అంతా కూడా వృధా అయిపోయిందే, ఇంకా రేపో మాపో రిటైర్ అయిపోబోతున్నారు, రేపే అనుకుంటా రిటైర్ అయిపోతున్నారు. అటువంటి వ్యక్తికి ఇంత అన్యాయం జరిగింది. ఎన్ని కోర్టులు తీర్పులు ఇచ్చినా ఇంకో గొప్ప విషయం ఏంటంటే కోర్టులు కూడా త్వరగానే తీర్పు ఇచ్చారు అనుకోవాలి ఒక విధంగా. అంటే మీరు అన్నట్టు ఇంకా రేపే రిటైర్ అయినా కూడా ఒకరోజు ముందుగా అయినా సర్వీస్లో ఉంటుండగానే తీర్పు రావడం అనేది అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే జగన్మోహన్ రెడ్డి ఏబి వెంకటేశ్వరరావు గారి మీద కక్ష సాధింపు చర్యలు పాల్పడ్డాయని, అందులో భాగంగానే ఆయన్ని సస్పెండ్ చేశారు. ఆయన ఆ సస్పెన్షన్ ఉద్దేశించి క్యాట్ని ఆశ్రయిస్తే క్యాట్లో ఆయనకు అనుకూలంగా తీర్పు రావడం, ఉత్తర్వులు ఇవ్వడం. అయితే ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టులు కూడా ఏబి వెంకటేశ్వరరావు గారికి అనుకూలంగా తీర్పు రావడంతో రేపు ఏబి వెంకటేశ్వరరావు గారికి మళ్ళీ ఆయన పదవిలోకి తీసుకోబోతున్నారు అంటూ రకరకాలుగా వార్తలు వచ్చాయి. ఏంటి నిజంగా జవహర్ రెడ్డి గారు రేపు ఏబి వెంకటేశ్వరరావు గారిని మళ్ళీ తన పదవి బాధ్యతలు తనకు అప్పచెప్పే అవకాశం ఉందా? ఎందుకంటే తన పదవీ కాలం రేపటితో పూర్తిగా అవబోతున్నటువంటి నేపథ్యంలో ఆయన అంటే ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా సిఎస్ గారిని నాకు పదవి ఇవ్వండి, నా బాధ్యతలు నాకు ఇవ్వండి అంటూ ఆయన అడిగిన నేపథ్యంలో అసలు ఏం జరగబోతుంది రేపు? అంటే సిఎస్ గారు కూడా ఆయన ఇంకొద్ది రోజుల్లో ఆయన కూడా మారిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రభుత్వం మారిన తర్వాత లేకపోతే 4 తర్వాత భారీ మార్పుల నేపథ్యంలో చాలామంది అధికారులు కూడా ఇప్పుడు కొద్ది రోజులే మనకు ఉంది పవర్, ఈ పవర్ ఉన్నప్పుడు కనీసం కొన్నిదైనా మంచి చేద్దాం, లేదంటే మన పనులను మనం చేయించుకుందాం అనే తలంపులో ఉన్నట్టుగా మనం వార్తలు చూస్తున్నాం. సో సిఎస్ గారు కూడా సరే ఏం జరిగితే జరిగింది, ఇకనైనా మనం ఇప్పుడు వాళ్ళకి కొన్ని అతీతమైన పవర్స్ ఉంటాయి. ఎట్లా అంటే కొన్ని సందర్భాల్లో ఒక 1 month పొడిగించడం లేదు, ఇక్కడ ఒక్క రోజుకో తీర్పు వచ్చింది ఇంకొక రోజు సర్వీస్ ఉంది కాబట్టి సివిల్ సర్వెంట్స్కి ఆ పవర్స్ కొన్ని ఉంటాయి. ఒక నెల రోజులు పొడిగించడమో, లేదంటే కొత్త ప్రభుత్వం మళ్ళీ వాళ్ళు అనుకూలంగా ఉంటే కనుక వాళ్ళు మళ్ళీ ఈ క్యాట్ నుంచి కానీ లేదంటే సెంట్రల్ నుంచి కానీ కొన్ని వాళ్ళకి రిక్వెస్ట్ లెటర్ పెట్టి ఈ అధికారులు పొడిగించేలాగా చేస్తూ ఉంటారు. సో అట్లా పొడిగించేలాగా చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అటువంటి వాళ్ళకి ఈయన్ని అట్లా పొడిగించేలా చేసే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే సిఎస్ జవహర్ గారి మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి గత ప్రభుత్వం సంబంధించి. సో ఇంతమంది అధికారుల్ని డీజీపీ స్థాయి వ్యక్తులను కూడా మార్చినా ఈయన్ని మార్చలేదు. సో ఈయన కొన్ని దిద్దుబాటు చర్యలు చేస్తారు. రేపు ప్రభుత్వం ఒకవేళ మారకపోయినా ఈలోపు ఏదైతే ఆయన మీద ఉన్న ఎలిగేషన్స్ ఉన్నాయో వాటిలో కొన్నైనా సరిదిద్దుకునే ప్రయత్నం చేసేలాగా సిఎస్ గారు ఏబి వెంకటేశ్వర గారికి సానుకూలంగానే స్పందించినట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సో ఎలాగూ ఏబి వెంకటేశ్వర గారు ముందు చంద్రబాబు గారి హయాంలో ఇంటెలిజెన్స్కి హెడ్గా ఉన్న నేపథ్యంలో ఆయన ఈ ప్రభుత్వం రాగానే కక్ష సాధింపు చర్యలు స్టార్ట్ చేసిందని చూసాం. అంటే ఒక వ్యక్తికి మ్యాక్సిమం సస్పెండ్ ఎంతవరకు చేయొచ్చు అనే దానిలో కూడా వాళ్ళు ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి 2 years వరకు సస్పెండ్ చేశారు. అంతకుమించి చేస్తే క్యాట్ కానీ ఎవరు ఒప్పుకోని నేపథ్యంలో మళ్ళీ ఆయనకి ఏదో స్టేషనరీకి సంబంధించిన వాటికో దేనికో అసలు ప్రాధాన్యత లేని వాటికి ఒక హెడ్గా వేసి పడేసి మళ్ళీ ఒక 3 నెలలు సర్వీస్ చేస్తే మళ్ళీ ఇంకో 2 ఏళ్ళు సస్పెన్షన్, ఇలాగా చాలా ఆడుకున్నారు ఆయన. అంటే ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ని ఒక ప్రభుత్వంలో పనిచేసిన ఒక ప్రభుత్వానికి ఫేవర్గా చేశారని అపోహలో ఆయనకి ఎన్ని రకాలు చేయాలి అన్ని రకాలు చేశారు. బట్ ఆయన కూడా ఎక్కడ తగ్గలే. ప్రభుత్వం అంతా ఒకవైపు నిలబడిన
కన్నా నేను నా ప్రయత్నం నేను చేసుకుంటా అని చెప్పి ఆయన ఆ క్యాట్ని ఆశ్రయించాడు. తర్వాత క్యాట్ ఏం చెప్పింది, మ్యాక్సిమం ఒక పర్సన్కి 2 years సస్పెండ్ చేయగలుగుతారు, అంతకుమించి చేయలేరు. పైగా ఎలిగేషన్స్ ఏమున్నాయి, దీనికి సంబంధించి ప్రూఫ్స్ ఏమున్నాయి, దీని మీద ఏమైనా కమిషన్ ఏమైనా వేసారా, దీని మీద ఏమైనా ఎట్లా మీరు ఎలా చేయగలుగుతారు అని చెప్పి అడిగేసరికి వీళ్ళు ఏవో రకరకాల రీజన్స్ చూపించి మళ్ళీ ఆయనకి 3 నెలలు పోస్టింగ్ ఇచ్చి మరో 2 ఏళ్ళు కూడా సస్పెన్షన్ తీయడం, ఇవన్నీ అన్నీ కూడా ఆయన మళ్ళీ క్యాట్ను ఆశ్రయించడం. వీళ్ళు మళ్ళీ ఏం చేశారు, క్యాట్ క్లియర్గా చెప్పేసింది ఆయన నుంచి తప్పు లేదు, ఆయనలో ఎటువంటి ఎలిగేషన్స్ లేవు, కమిషన్ వేసినా కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకపోవడం వల్ల మీరు గతంలో ఏదైతే ఈ 4 ఏళ్ళు 2 ఏళ్ళు సస్పెండ్ చేసి ఉంచారో ఆ సస్పెన్షన్ చేసిన జీతభత్యాలు, దానికి రావాల్సిన ఎరియర్స్ ఏమైనా అవన్నిటితో సహా చెల్లించాలని కూడా క్యాట్ చెప్పింది. దానికి మళ్ళీ ప్రభుత్వం ఏం చేశారు, అరే లాభం లేదు, ఈయనకి ఎక్కడికి వెళ్ళినా ఈయనకే ఫేవర్గా వస్తుందనే ఉద్దేశంలో మళ్ళీ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా త్వరితగతినే ఈ నెల రోజుల్లోనే క్లారిటీ వచ్చేలా చేసింది. ఈ క్లారిటీలో ఈరోజు వచ్చిన తీర్పు ప్రకారం ఏం చేసిందంటే, క్యాట్ చెప్పింది అక్షరాల నిజం, క్యాట్ ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో వాటిని మేము సమర్థిస్తున్నాం అని చెప్పి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. ఎట్లాగైనా ఈయన్ని పోస్టింగ్లో తీసుకోవాలని చెప్పింది. పోస్టింగ్లో తీసుకోవాలంటే ప్రస్తుతానికి ఆపద్ధర్మం ప్రభుత్వం ఉంది కాబట్టి దీనికి మిగతా వ్యవహారాలన్నిటికీ కూడా ఐఏఎస్లు కానీ ఐపీఎస్లకు కానీ అందరికీ బాస్గా ఉండే చీఫ్ సెక్రటరీ ఉంటారు కాబట్టి సిఎస్, ఆయన ప్రకారం కావాలంటే ఏ పోస్టింగ్ అనేది చేయించుకోవచ్చు. కాబట్టి ఏబి వెంకటేశ్వర గారు సిఎస్ గారిని కలవడం జరిగింది. అసలు నెల రోజుల కిందటే ఏబి వెంకటేశ్వర గారికి ఏదో పోస్ట్ ఇస్తారు, ఆయన గత ప్రభుత్వంలో చాలా ఇబ్బంది పడ్డాడు కాబట్టి ఈ ఎన్నికల కోడ్ అమల్లో భాగంగా ఈ ఎన్నికల విధుల నిర్వహణలో భాగంగా సరైన పోస్ట్ ఈయనకి ఇస్తారు, కనీసం ఒక్కరోజైనా డీజీపీగా చేస్తారేమో అని కూడా చాలామంది నెట్జన్స్, చాలామంది సోషల్ మీడియాలో ఆయనకి ఉండే అభిమానులు కూడా చాలామంది కోరుకున్నారు. బట్ మళ్ళీ వీళ్ళు హైకోర్టును ఆశ్రయించడం, మళ్ళీ డ్రాగ్ చేయడం ఎట్టకేలకు హైకోర్టు కూడా ఈయనకి ఫేవర్గా రావడంతో ఈయన సానుకూల దృక్పథంతో సిఎస్ గారిని కలవడం. సిఎస్ గారు కూడా ఇంకా నెక్స్ట్ ప్రభుత్వం వస్తే, ఇంకో ప్రభుత్వం మారితే, ఏ ప్రభుత్వం ఉన్న ప్రభుత్వం వచ్చినా కొత్త ప్రభుత్వం వచ్చినా ఏమైనా మార్పులు చేర్పులు జరుగుతాయి కాబట్టి ఈలోగే మన పనులని మనం చేసుకోవాలని చెప్పి చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారట. ఈ అసైన్డ్ భూమికి సంబంధించి కానీ, లేదంటే వేరే వాళ్ళ సొంత లావాదేవీలకు సంబంధించి కానీ ఇట్లా చేసుకుంటున్న భాగంగా సిఎస్ గారికి మీద ఎక్కువ ఎలిగేషన్ ఉన్నాయి కాబట్టి ఈయన సరే ఏదో ఒక పని చేసి పెడదాం, ఫేవర్గానే చేద్దామని చెప్పి ఏబి వెంకటేశ్వర గారికి సానుకూలంగా స్పందించినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. మేబీ ఇంకా రేపు ఒక్కరోజు పదవి కాలం ఉన్నా రేపు సాయంత్రం లోపు ఏదైనా ఒక ఫ్యాక్స్, ఒక మెసేజ్ ఏమైనా ఆయనకు ఒక ఆర్డర్స్ పాస్ చేశారనుకోండి, ఇప్పుడు ప్రభుత్వానికి ప్రస్తుతానికి ఆపద్ధర ప్రభుత్వం ఉంది కాబట్టి రేపు 4వ తేదీన వచ్చిన తర్వాత ప్రభుత్వం మళ్ళీ ఎప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఎప్పుడు ఫామ్ అవుతుందో తెలియదు కాబట్టి అట్లీస్ట్ మీరు జూన్ 30 వరకైనా సర్వీస్లో ఉండేలాగా ఆయన ఒక ఆర్డర్స్ పాస్ చేశారంటే దాన్ని అంటే ఆయన పదవీ కాలం అసలు మే 31తో పూర్తి కాబోతుంది కదా. అవును, అదే అంటున్నాను, 31తో పూర్తి అయినా ఇప్పుడు ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంది, రేపు ఒక్కరోజే ఉంది కాబట్టి సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్కి చాలా సందర్భాల్లో మరలా వాళ్ళ పదవులు పొడిగించి వాళ్ళ సేవలు వినియోగించుకునే సందర్భాలు గతంలో చాలా చూసాం. అంటే వాళ్ళకి ప్రభుత్వానికి ఈ వ్యక్తి ఉంటే మనకి సర్వీస్లో ఉంటే అట్లీస్ట్ ఒక 6 నెలల్లో సంవత్సరం పాటో లేదా అట్లీస్ట్ 1 month కానీ సర్వీస్ పొడిగించుకునేలా చేసుకుంటే మనకి ఫేవర్గా ఉంటుంది, లేదంటే ఆయనకే న్యాయం చేసినట్టుగా ఉంటుంది అనే ఉద్దేశంలో గతంలో కొన్ని ప్రభుత్వాలు వాళ్ళకి ఫేవర్గా ఉండే అధికారుల్ని ఒక నెల రోజులు పొడిగించిన సందర్భాలు కూడా చూసాం, అంటే ఆపద్ధర్మ ప్రభుత్వం ఉన్న సందర్భంలో. సో ఈయన కూడా మేబీ జూన్ 30 వరకు ఛాన్స్ ఇస్తే ఇవ్వచ్చు సిఎస్ గారు, ఆయనకి ఆ పవర్స్ ఉన్నాయి. దాన్ని రేపు వచ్చిన ప్రభుత్వం ముఖ్యమంత్రిగానే దాన్ని యాక్సెప్ట్ చేశారనుకోండి, దాన్ని మళ్ళీ ట్రిబ్యునల్కి ఎవరికైనా ఆశ్రయించి మాకు ఈ వ్యక్తి కావాలి, మరొక 6 నెలలు పొడిగిద్దాం అనుకుంటున్నాం, యాక్సెప్టెన్స్ ఇవ్వండి అంటే కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఏబి వెంకటేశ్వర గారు రేపు ఒక్క రోజులో పదవీ విరమణ అయినా కూడా ఆ స్కోప్తో, ఆ హోప్తో సిఎస్ గారిని కలవడం జరిగింది. సిఎస్ గారు కూడా ఎందుకో మరి ప్రభుత్వం చాలా అధికారులు కూడా సైడ్ అయిపోతున్నారు కాబట్టి ఈయన కూడా సానుకూలంగా స్పందించారంటగా వార్తలు వస్తున్నాయి. చూద్దాం, రేపులో ఏదైనా జరగచ్చు.